UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇది నిజంగా ఎవరో కల్లో ఊహించలేదు. ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన 8 సీజన్లలో దిస్ ఈజ్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్ట్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి. అండ్ అటువంటి సీజన్లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే నేను మీలాంటి ఒక యూట్యూబర్ నేనండి. నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ చేసుకున్నాను, మీ అందరికీ తెలుసు. అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవటం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది. అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది. అటువంటి టైంలో రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ ఆనందంగా ఉంది. ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఇదివరకు సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు. అది చెప్పాల్సిన పని లేదు. దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఆడాలనే ఉద్దేశంతో చాలా మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేసాను. మళ్ళీ ఇప్పటికీ చెప్తున్నా, ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు. నా ఫస్ట్ ఆడియన్ అయిపోగానే సార్ని కలవగానే బస్ అయిపోగానే ఇటే వచ్చేస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి. బాగుందండి. ఎందుకంటే బిగ్ బాస్ కోరిక తీర్చడంతో పాటు మీరందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఓట్ల ద్వారా అన్ని వారాలు అడ్డు పెట్టడం వల్లే ఆ వీక్లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు. అండ్ ఆటపరంగా నేను చేయాల్సింది, నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు, మీరు అందరూ చూశారు. అండ్ ఫ్యామిలీ వీక్లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు. నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజ గారిని నాకు నేనే తెలియదండి, నాకు నేను పరిచయం అవ్వాలి. ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా. తేజ గారిలో ఇంత ఎమోషన్ ఉందా, వీడిలో ఇంత సెంటిమెంట్ ఉందా, వీడింత ఆడగలడా, వీడింత పరిగెత్తగలడా. బేసిక్గా మనం చేసేది ఏంటండి, కూర్చొని భోజనం చేయటం. ఈ మాత్రం పొట్టరాదా? ఈ పొట్టేసుకుని ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమ్మని ఇలా పరిగెత్తానా, ఇన్ని బస్తాలు పట్టుకున్నానా, ఈ రకంగా ఆడానా, పిల్లల్ని తీసుకొని వేసానా, రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను. సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని వారాలు అట్టి పెట్టేందుకు తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఏమండి, జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ, నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అడ్డు పెట్టిన జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున. రేపు నుంచి నేను ఇంకా ఓకే, మా ఇంట్లో ఫుడ్ వండుకోను, పూటకో హాస్టల్కి వచ్చి తినిపోతాను. నాకు హాస్టల్ రివ్యూలు ఇస్తే నన్ను ఖాళీ చేస్తారా ఏళ్ళ నుంచి, నాకెందుకు అయ్యా అవన్నీ. ఏమండి, సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి చేస్తే అలవాటు అయిద్దండి. బిగ్ బాస్ రోజుకోటి ఉంటుందండి బాబు, ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు. ఆ టైంకి అది తీసుకోవాలి, ఆ టైంకి అది ఆడాలి. నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా, లాస్ట్లో ఇంకో ముక్క నేను చెప్పుకుంటాను. మీడియా మిత్రులందరూ 1 by 1 అడగండి, ఐఎమ్ రెడీ. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నాకు అనిపించింది మాట్లాడతాను. అండ్ మాట్లాడే ముందు ఒక మాట, ఇక్కడికి వచ్చినారు మా నవీన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ ఉంటే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో అభి అన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను 6 సంవత్సరాలు చేశాను, 200 స్కిట్లు పైగా చేశాను. దాంట్లో ప్రతి స్కిట్లో తోడుండి నాకు నవీన్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చాడు. నవీన్ అన్న కానీ, రామన్న కానీ, మన బాబీ గారు కానీ. అండ్ మా అందరికీ ఇంత అవకాశం ఇచ్చిన అభి అన్నకి మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సీరియస్లీ అభి అన్న అనేవాడు లేకపోతే టెస్టీ తేజ అనేవాడు లేడండి. నాలో ఏదో ఒకటి ఉందలే, వీళ్ళు రారా ఎక్కడ స్టేజ్ అని చెప్పి పెద్ద ఆయన ఎక్కిచ్చాడు నన్ను. అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. మరొకసారి మీడియా ముఖంగా అభి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న అభి అన్న, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా ముందు కాబట్టి నవీన్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను నా ఆట గురించి నాకు తెలుసుకోవాలని, మీరు అడిగే ముందు 2 క్వశ్చన్లు అన్న అడుగుతాను. నేను అడుగుతా, అన్న ఆట ఎలా అనిపించింది? తేజ, నువ్వు ఇంత బాగా ఆడుతావు. నేను అసలు ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు, ఈ సీజన్లో ఆట ఆడినవరు, మామూలు ఆట కాదు, ఇరగొట్టావు. నేను అనుకున్నా ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా, గాడ్ ప్రామిస్. ఈరోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు తెలియగా నేను షాక్ అయిపోయాను ఫస్ట్. కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింది. నాకు తెలియదు అన్న, లోపలికి వెళ్ళి నాకు ఎంత ఉంది. నీ లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు రా. గ్రేట్ తేజ, చాలా బాగా ఆడాడు. నేను అన్ని చూసాను, అన్ని ఎపిసోడ్లు చూసాను. మాకు బాగా నచ్చింది మీకు?
ఇది ఏడుపు బాగా నచ్చలేదు కానీ ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చినారు. నువ్వు టాస్క్లు ఆడేవారు చాలా గట్టిగా ఈసారి. అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు. స్విమ్మింగ్ పూల్ రా, స్విమ్మింగ్ పూల్ ఆటలు కాదు, జలకాల ఆటలో ఏదో ఆడేవారు అక్కడ. అరే ఓకే మా బాబీ గారు, బాబీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ. బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పిరా, మళ్ళీ వాళ్ళందరూ లేట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నాయి మైకులు. ఇప్పుడు బస్తాలు మోసినప్పుడు ఇక్కడ కష్టం తెలిసిందండి. రెండోసారి మీకు కావాలా? రెండోసారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నది, అది ఎంత మిస్ అయ్యాడు. దానికంటే డబల్ బూస్టింగ్ తో తీసుకెళ్ళాడు. నీకు లైఫ్ లో ఇది మెమరబుల్ రా తేజ. ఆల్ ది బెస్ట్. చెప్పగా సీజన్ 7 అనేది నాకు స్పెషల్, సీజన్ 8 అనేది నాకు మెమరబుల్ అండి, అంతే. అండ్ 1 by 1 మీరు అడగండి, మా నేను చెబుతాను. కూర్చోవాలా? ఓకే ఓకే, అక్కడే పడి వచ్చాడు. సార్ 1 by 1 ఇబ్బంది లేకుండా అడగండి, చెప్పేస్తా. ఒకటి మీకు తెలియదు కాబట్టి, అది బేసిక్ గా మనోడు పెట్టడం తెలుసు, సరదాగా మేమేం చేసుకున్నాము, అక్కడ చేసాము, అది స్పాంటేనిటీగానే అయిపోయింది. కాకపోతే ఆ తర్వాత జరిగింది మీకు రాలేదు. నాకు సార్ చూపించే వరకు అక్కడ వరకే వచ్చిందేమో అనుకున్నాను. దాని తర్వాత ఇంకా జరిగింది, బట్ మీకు అదే చూపించారు కంటి ఎపిసోడ్ లో. ఇంకా తర్వాత చాలా ఇంకో 2-3 పెట్టారు నాకు. అమ్మమ్మ విన్నర్ నా ఒక నిమిషం, నా దృష్టిలోనే చెబుతున్నా, పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నా బ్రో. ఎందుకంటే వారు తమ్ముళ్ళ ఇదిగోండి, నాకు సార్ దగ్గర ఎలిమినేట్ అయ్యి వచ్చి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రాడ్డా. బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా, నా దృష్టిలో మా గౌతమ్ గడు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరిది ఏముందో. వీళ్ళిద్దరిలోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. గౌతమ్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్, సీరియస్. ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ 7లో చాలా కష్టపడ్డాడు, చివరి మెట్టు వరకు వచ్చాడు. 13వ వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు. వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు. టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావడం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి. ఈసారి అదే సంకల్పం, నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లోకి తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను, వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చయించుకొని లోపలికి వచ్చాడు. నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది. నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను, ఇంకొక వారం ఉంది, ఈ వారం మనవాడు గట్టిగా ఉంటే తీసుకెళ్ళి కప్పు ఎక్కడ తీసుకొస్తాడు మీ ముందుకి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ రోజు మాట్లాడదాం వాడితో కలిసి, ఆయన నీళ్ళు పంచిపెట్టు. ఓ అమ్మాయి ఎవరు మెల్లిగా మాట్లాడదా? ఒక నిమిషం, క్వశ్చన్ కూడా అందరికి వినపడేలా కొంచెం ఒకరి తర్వాత ఒకళ్ళండి బ్రదర్ ప్లీజ్. వారం మొత్తం మీరు ఏడ్చారు కదా కొంచెం మదర్ సెంటిమెంట్. సో అది ఏంటంటే కొంతమంది చూసేవాడికి కావాలని నటిస్తున్నట్టుంది, అంటే ఆడియన్స్ ని ఓటింగ్స్ కోసం మీరు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టుంది. ఒకటి బ్రో ఓపెన్ గా చెప్పా, అమ్మ ఇంట్లోకి వస్తే నేనే బయటకు వస్తా అన్న, దానికి ఓటింగ్స్ కూడా నచ్చేదే ఉంది. అండ్ ఇంకోటి అదే చెబుతున్నా, బేసిక్ గా ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్, ఏదైనా ఒక జెన్యూన్ ఎమోషన్ అంతే. ఏది ఫేక్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది. అండ్ దట్టు ఏడ్చారంటే అంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటే, అరే మనం ఏం జీవితం వెళ్ళాం, అమ్మ రావాలనే జీవితంతోనే వెళ్ళాం. అటువంటిది మా అమ్మ రావట్లేదు, మిగిలిన అందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగలని చెప్పు. ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఒక 10 మంది ఉంటాము, మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు, అరే మనం వచ్చిందే దీనికే, దీనివల్ల వేస్ట్ అయిపోయిందనే బాధ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి, పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకొని వస్తుంటే గేట్లోంచి ఒక రియల్ అండ్ జెన్యూన్ ఎమోషన్స్ అండి, దాన్ని ఎవడో ఫేక్ చేయలేడు. దట్టు నేను బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అడిగాడు, మీ అమ్మ వచ్చింది నీకు ఎలా అనిపించిందని. బిగ్ బాస్ నేను ఎమోషన్ అంత పెద్దగా అవ్వను, నాకు అవసరం లేదు అనుకున్నాను, కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే, అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేశాను అక్కడ. ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ అండి, ఎవరికైనా తెలుసు, ఎవరు అడిగినా అది కాదనరు. ఆ రియల్ ఎమోషన్ని నేను ఫీల్ అయ్యాను, ఆ ఫీల్ అయ్యిందే బయటకు వచ్చింది అంతే. ఓపెన్ గా చదువుతున్నా, స్టేజ్ మీదే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఏముంది అదే క్వశ్చన్. మా అమ్మగారు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమనుకున్నారంటే రోహిణి గారు నిఖిల్ వెళ్ళి డిస్కషన్ చేసుకున్నారు కదా, సో మీకు ఛాన్స్ ఇవ్వాలనుకున్నారా లేకపోతే మీరు వీక్ అనుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అనుకున్నారు? రెండోదే రైట్ అమ్మా, వీక్ అనుకో తెలుసు చెప్పారు ఓపెన్ గానే. అన్ని నువ్వే అడుగుతున్నావు ఏంట్రా, ఉన్నారు కదా మన వాళ్ళు పాపం. విష్ణుప్రియ గారు ఎలా ఆడుతున్నా అది ఏంటంట డబ్బులు అందించారు చెప్పండి. డబ్బులు ఇంకా నాకు రాలేదు బ్రో, ఇంకా రాలా, ఇప్పుడే తెలంగాణ చూస్తా అకౌంట్ లో కదా పడేది. ఒక్క నిమిషం 1 by 1 ఏంటండి దోశ మ్యాటర్ కావాలా? రాలేదు బయటికి, దోశ మ్యాటర్ కావాలా చెప్పనా?
ఓకే. ఆ చీజ్ దోశ ప్లేన్ దోశగా చెబుతానండి. ఏమీ లేదండి అక్కడ జరిగింది. బేసిక్గా బిగ్ బాస్ ఈ సంవత్సరం టైమర్ పెట్టాడు, అది అందరికీ తెలిసిందే కదా. టైం అయిపోతుందని చెప్పి దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడతాను అనుకున్నా, కానీ ఈ రకంగా బిగ్ బాస్లో దోశ గురించి మాట్లాడతాను నేను అనుకోలేదయ్యా. ఓకే డన్. అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశలు వేస్తున్నారు, రోహిణి గారు వచ్చి దోశ అడిగారు. దోశ అడిగినప్పుడు ఒక నిమిషం, బేసిక్గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నారు. రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు, అందుకని అయిపోయింది. తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు. అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే ఆల్రెడీ నీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది. చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు, కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పనప్పుడు నాకు అర్థమైంది, అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారని. సరే, ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇలా ఈక్వల్గా డివైడ్ చేసేయండి, ఏ గోళ ఉండదో. చీజ్ కావాల్సిన వాళ్ళు చీజ్ తింటారు, ప్లేన్ వాళ్ళు ప్లేను తింటారని చెప్పా. ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారు ప్రేరణతో ఏం చెప్పిందంటే, అమ్మ నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలు అయినాయి కదా. బేసిక్గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు అయ్యో, నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వినకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నేను ఈ దోశ మ్యాటర్ అమ్మ జరిగింది కదా అని చెప్పా. అక్కడ నుండి అది చిలికి గాలివాన్ అయ్యింది. అసలు అది బయటకు వచ్చిద్దని కూడా తెలియదు. ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా. ఇది అక్కడ జరిగింది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్ చేయండి అని చెప్పా. లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది, పిండి ఉంది, ఇంకొక దోశ ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పా. అది అక్కడ జరిగింది. మీకు ఏమొచ్చిందో ఏంటో నాకు తెలియదు. ఏమండి బేసిక్గా తను నేను ఇందాక స్టేజ్ మీద కూడా నాకు సార్ కదా చెప్పా, ఆట పరంగా మంచిగా ఆడుతుంది, చాలా బాగా తన పాయింట్స్ కూడా పెడుతుంది. మాట తీరు పరంగా కొంచెం మార్చుకొని ఉంటే అది తనకి ఇంకా ఫినాలేకి వెళ్తానికి ఉపయోగపడిద్దని నా సలహా కూడా చెప్పా. చాలా మంచి అమ్మాయి, నాకు ఇంట్లోకి వెళ్ళంగానే కనెక్ట్ అయ్యి నా అమ్మాయి చాలా బాగుంది, పెళ్ళి అయిపోయింది, మనం ఏం చేయలేములే కానీ పాపం చాలా మంచి అమ్మాయి. విష్ణుప్రియ ఫ్యాన్స్ అండి దాని నుంచి. ఏమండి లవ్ ట్రాక్ అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, మాకైతే హౌస్ లో చెప్పలేదు. అది నా ఇట్స్ యువర్ ఒపీనియన్, నేను దాన్ని కాదనలేను. చూశాను ఆ 4 వారాలప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండ్ లేదు. అప్పుడు ముందు ముగ్గురు వేరే వాళ్ళు. 5th వీక్ అప్పుడే వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు నేను చూడలేదు. హౌస్లోకి వెళ్ళి నాకు అనిపించేది అంటే నిజంగా చెబుతున్నాను, హౌస్లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు ఆబ్వియస్లీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. బేసిక్గా ఏంటంటే ఇట్స్ జెన్యూన్ ఎమోషన్ బ్రో. తను విష్ణుప్రియ గారికి తన మీద అభిమానం ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదనే సెన్స్తోనే చెప్పాడు. ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల. బట్ బయటకు ఏమొచ్చింది ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు. అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ. సీజన్ 8 లో మిస్ అయినా అక్కడ సీజన్ 11 లో అదరగొడుతున్నాడు పాప, కన్నడ వెళ్ళిందంట. నాకు ఇందాకే తెలిసింది, వచ్చినాక కలుద్దాం. అక్కడ కూడా వెళ్ళే అవకాశం అంటే అక్కడ దాకా ఏం వెళ్తాం. నీకెవరన్నా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు ఈసారి? అన్నా నీకెవరన్నా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు? రోహిణి గారండి, రోహిణి గారు ఆట గురించి చెప్పాలి. కిరాక ఆడుతున్నారు, తోపు ఆడుతున్నారు, ఎర్రగా ఆడుతున్నారు. హౌస్ లో లైవ్ లో చూసాను ఆవిడ ఆటను. నేను ఈ అమ్మ ఏటర్ బాబు ఎట్ట ఆడుతున్నారు ఈవిడ అనుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంకొకసారి ఆ టాప్ 5 లో ఉంటే ఆమె కన్నా ఎక్కువ నేనే సంతోషిస్తా, అంత బాగా ఆడుతున్నారు. అవినాష్ అన్న ఈ లోపలికి వచ్చేటప్పుడు చెబుతున్నాగా 2-3 నక్కలను పెట్టి తొక్కొచ్చాడు లోపలికి. 10 వారాల్లో 7 వారాలు ఇమ్యూనిటీ ఎట్టండి బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు. అండ్ దాంతోపాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ 5కి వెళ్ళాలి అని తపనతో ఆడాడు. టికెట్ ఫినాలే సంపాదించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ అన్న ఈ సందర్భంగా మళ్ళీ చెబుతున్నా, గుడ్ లక్, టాప్ 5లో వెళ్ళాలి. మేమందరం ఏంటంటే అండి వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక ఎయిమ్తో వెళ్ళారు. లాస్ట్ టైం మిస్ అయ్యింది, ఈసారి అది సక్సెస్ చేసుకోవాలి అని. నేను ఏ దాంతో వెళ్ళానో మీ అందరికీ తెలుసు, అది నాకు సక్సెస్ అయింది. అండ్ గౌతమ్ గారు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, లాస్ట్ టైం మిస్ అయింది. చివరి స్టెప్ వాడికి చేరువులోనే ఉంది. అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలనే టార్గెట్తో వెళ్ళాడు, ఫినాలేకి వెళ్ళాడు. రోహిణి గారు ఒక్కసారి కూడా కెప్టెన్ అలా అవ్వాలి అన్నారు. ఆవిడ ధీటైన ఆటతో మెగా చీఫ్ అయ్యారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము వెళ్ళిన చివరి దాకా ఉన్న నలుగురు మా యొక్క డ్రీమ్స్ని బిగ్ బాస్లో ఫుల్ఫిల్ చేసుకున్నాం. మేమైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నాం. ఆ నెక్స్ట్ వచ్చే స్టెప్పులు సీరియస్లీ ఇట్ ఈస్ బోనస్ అండ్ సక్సెస్ అంతే. బేసిక్గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ టాస్కుల పరంగా అయితే ఓకేనండి. డైరెక్ట్గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్లో ప్లాన్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటెమ్మట రారు అని చెప్పిన తర్వాత
ఒక్క నిమిషం నాకు అర్థం కాల. అదే చెప్తా. లెటర్ కూడా ఇవ్వను చాలా సార్లు చెప్పారు కదా లెటర్ లో ఈ అదే చెబుతున్నా బ్రో, లెటర్ వేరు ఇక్కడ వచ్చిన ఇది వేరు. అండ్ దట్టు నేను ఏ ఎమోషన్ తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి. అండ్ వరస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు నిలబెట్టి లాస్ట్ టైం బడ్డీ స్టార్స్ జరిగింది, లెటర్ అన్నావు కాబట్టి చెప్తున్నా. నేను ఎవరు ఇద్దరు నుంచున్నాం, మా ఇద్దరులో ఎవరికో ఒకరికి ఏమండి ఓకే మనోడు ఇంకా చూస్తున్నా ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి ఎవరు నేను లెటర్ టాస్క్ అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్. లెటర్ గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది, ఎవరికి రాలా. కానీ 2 weeks తర్వాత ఎవరికి వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, డైరెక్ట్గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్లో వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాగ్ సార్ నోటెమ్మటి వచ్చిన మాట. అలాంటప్పుడు అండ్ దట్టు ఈ సీజన్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటున్నారు, ఎడిపోయి ఎడి తిరిగిద్ది ఎవరికి తెలుసు, అంత ఇది లేదు. 1 రోజు 2 రోజు చెప్పంగానే నాకు మైండ్ పోయింది. 1 రోజు 2 రోజు వస్తారేమో అని నిజంగా చిన్న ఆశ ఉంది, మనిషి అనేవాడు ఆశ ఉంటుంది కదా. ఎప్పుడైతే అందరి పేరెంట్స్ అయిపోయారు, మెగా చీఫ్ అయిపోయింది, ఇక లైట్ లాపేసి పడుకోమన్నాడు పెద్ద అయినా ఇక రేపు నాగ్ సార్ వచ్చేస్తారు ఇంక అయిపోయింది అనే టైంలో ఆ రకంగా రాగానే అది వీక్ అంతా నేను క్యారీ చేయలేకపోయాను సీరియస్లీ. ఎందుకంటే మనం ఒకటి కావాలని గట్టిగా సంకల్పించి కూర్చున్నాం అనుకోండి, అది చేజేదా వచ్చింది నోట్లోకి పోయేటప్పుడు కింద పడిపోతుందంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అరే నీకు నోట్లోకి వెళ్ళిద్దిరా అని చెబుతారు, వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాతే కదా సాటిస్ఫాక్షన్. వెళ్ళేదాకా ఆ భయం ఉంటుంది, అదే భయం ఉంది, ఆ భయమే కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత ఆ భయం పోయింది, ధైర్యం వచ్చింది, హ్యాపీనెస్ మిగిలింది. తేజ గారు బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, టాస్క్లు కానీ రెండిట్లో ఏది బాగుంది? బేసిక్గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటుందండి. మళ్ళీ కెమెరా యాంగిల్ చూస్తాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటుందండి. అండ్ కాకపోతే సెకండ్ టైం అనేది నాకు చాలా మెమరీస్ని ఇచ్చింది, చాలా మెమరబుల్గా గడిచింది. అండ్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్న టాస్క్లు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా, అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా, అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ సో మెమరబుల్ ఫర్ మీ. గంగవ్వ గురించి అమ్మమ్మ బ్రో ఒక నిమిషం అమ్మ చెప్పండి. నైనిక ఒక ఎపిసోడ్ లో లోపలికి వచ్చి డైరెక్ట్ నామినేషన్ చేయమన్నారు బిగ్ బాస్. నైనిక యా అప్పుడు నైనిక చేతి మీద ఏదో రాసుకుని వచ్చారు, అవన్నీ స్క్రిప్టెడ్ అని అంటున్నారు అందరూ. మరి మీరు దీని గురించి ఎలా చెప్తున్నారు? ఏమి రాసుకొచ్చారు? చేతి మీద ఏదో రాసుకుని వచ్చి చూసి రోల్ అయింది కానీ అతను చూడలే కదా. లైక్ నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు. అదే వీక్ లో మీరు లోపలికి వెళ్ళారు సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు, చేతి మీద రాసింది మాకు తెలియదులే. కానీ బేసిక్గా ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాము, ఇప్పుడు చెప్పాము, స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా, దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తామే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమీ వచ్చేది లేదు, పెట్టేది లేదు. అమ్మా ఎవరు నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తామన్నా మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలే ఈ 2 వారాల్లో తగ్గుతాయి, ఎట్ట ఒకటి తగ్గి తీసేసుకుంటా. సీరియస్లీ ఎందుకంటే గంగవ్వని చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి. మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్తో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 weeks చాలా ఎనర్జెటిక్గా ఉంది. చూశారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, అల్లాడిచ్చింది అవ్వ, భలే చేసింది. దాని తర్వాత 3 weeks తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇదవ్వటంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. నా ఉద్దేశంలో టాప్ 5 అండి. ఓకే చెప్తా. గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నారని, ఇంకోటి ప్రేరణ గారు ఉంటారనిపిస్తుంది. 6 చెప్పాను ఎందుకంటే అన్నకేటు అదేనమ్మా మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన 5 ఉంటారనేది, మిగిలిన 5 నా పేర్లు. నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను. బ్రో లాస్ట్ 2 to 3 minutes బ్రో, మళ్ళీ టైం అయిపోతుందంట. నబీల్ గారిదే అండి. ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలా మంది వచ్చి ఇలా అని చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు 25 ఏళ్ళే అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనకు అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. మేము చెప్పాము ఇంట్లో, అరే ఇట్లా కాదు, నువ్వు వాళ్ళ ఏం పట్టించుకోక, నీ ఆట నువ్వు వాడు, నీలా నువ్వు వాడు అని మేము చెప్పాం. మళ్ళీ గేరు మార్చాడు మనోడు, మొదలెడుతున్నాడు ఆట. ఈ 2 వారాల్లో ఏమైనా జరగచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.